ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 18వ శ్లోకం యొక్క వివరణ గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. శ్లోకము: ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగిక గూఢగుల్ఫా కూర్మ పృష్టు జైష్ణు ప్రపదాన్విత. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగిక మొదటి పాదం. అంటే ఈ నామంలో అమ్మ యొక్క పిక్కలు వర్ణించబడ్డాయి. ఎర్రని పురుగులను ఆర్ద్రా పురుగుల్లాగా వాటిలాగా అమ్మ పిక్కలు ఉన్నాయి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణ భజంగిక అంటే ఇది 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణ భజంగిక ఏ నమః అని చెప్పుకోవాలి. ఇంద్రగోప అంటే ఆరుద్ర పురుగుల చేత, పరిక్షిప్త అంటే చుట్టూను పొదగబడిన అంటే తాపబడిన, స్మర అంటే మన్మధుని యొక్క, తూణ అంటే అమ్ముల పొదులతో, అభ అంటే ఒప్పు అని, జంఘిక అంటే పిక్కలు కలది అని. అమ్మవారి పిక్కలు అమ్ముల పొదులతో పోల్చబడినవట. అవి ఎర్రగా ఉన్నవని తెలుపబడుతోంది. మన్మధుడు పుష్ప బాణముల నుంచి పొదుల వలె తెలుపబడినాయి. ఎర్రని రంగు అంటే ఆరుద్ర పురుగుల రంగు, అది అందమైన ఎరుపు రంగట. కదంబ పుష్పపు ఎరుపు, అట్లు అందమైన ఎరుపుతో కాంతివంతంగా ఉన్న అమ్ముల పొదివలే అదియును మన్మధుని అమ్ముల పొదివలే శ్రీదేవి పిక్కలు గోచరింపబడుతున్నాయి అని భావం. ఆ అమ్ముల పొదిలో మన్మధుని బాణాలు గోప్యంగా రక్షింపబడుతున్నాయి. అవి సమస్త కామములను పూరింపగల శక్తి కలవి. పిక్కల యందు గల బలమును బట్టి జీవునికి కామమునందు గల బలాన్ని తెలుపుతాయట. శ్రీదేవి సమస్త కామములను వర్షింపగల శక్తి స్వరూపిణి. మోక్షకాములకు కూడా మోక్షమునందించగల శక్తి ఆమె పిక్కలకున్నది. బలహీనపు పిక్కలు గలవారు అమ్మవారి పిక్కల వర్ణమును ఆరాధన చేసినచో కామపూర్ణము సిద్ధించును. ధర్మమునకు విరుద్ధము కాని కామము దివ్యమే, కామి కానివాడు మోక్షకామి కూడా కాలేడు. కావున కామమే సృష్టికిని అందుండి మోక్షమునకును ఆధారమగు శక్తి. అట్టి కామశక్తి పిక్కల యందుండునని శాస్త్రములు తెలుపుతున్నాయి. సమస్త కామములనడు అమ్ములను అమ్మవారు తన ఎర్రని అందమైన పిక్కలనడు పొదిలో రహస్యంగా దాచి ఉంచింది అని అర్థం. ఆమె కండరాలు ప్రేమదేవుడైన మన్మధుని అంబుల పొదిలా కనిపిస్తాయి. సౌందర్యలహరిలోని 83వ శ్లోకంలో నీ ప్రభువు శివుని హృదయాన్ని గెలుచుకోవడానికి 5 బాణాలు కలిగిన ప్రేమ దేవుళ్ళు నీ కాళ్లను 10 బాణాలతో బాణపు పెట్టగా చేశాడు అని చెప్తోంది. ఇంద్రగోపములు అంటే ఆరుద్ర పురుగులు. అవి మాణిక్యాలలాగా ఎర్రని కాంతి కలిగి ఉంటాయి. ఈ పురుగులు వర్షాకాలంలో పుడతాయి. ఈ రకంగా ఆరుద్ర పురుగుల వలె ఎర్రని కాంతులతో ప్రకాశించు మనులతో చెక్కబడిన మన్మధుని అమ్ముల పొదులతో సమానమైన కాంతులతో ప్రకాశించు పిక్కలు కలది అమ్మ అని. పరమేశ్వరి ఆవిర్భవించినప్పుడు వరుణుని తేజస్సుతో పిక్కలు తొడలు ఏర్పడ్డాయి. ఇంద్రగోపములు అంటే మంత్రవర్ణములు, బాణము అంటే మంత్రము, తూణీరము అంటే అమ్ముల పొది. అందులో ఇటువంటి బాణ సముదాయం ఉంటుంది. అందుచేత దీన్ని మహామంత్ర సంపుటమైన మహాపాదుక అని భావించాలి. ఈ నామం కూడా 16 అక్షరాలను కలిపి ఒకేసారిగా చెప్పాలి. శ్రీదేవి పిక్కలు అమ్ముల పొదలతో పోల్చబడి ఉన్నాయి. మన్మధుని పుష్ప బాణాలు ఉంచు పొదల వలె ఉన్నాయి. శంకరాచార్యుల వారు కూడా సౌందర్యలహరిలో అమ్మవారి పిక్కల్ని ఇలాగే మన్మధుని అమ్ముల పొదలతోనే పోలుస్తారు. అమ్ముల పొదలలో బాణాలు ఉండాలిగా అంటే ఒక్కొక్క పిక్క కింద పాదానికి 5 ఉన్న వేళ్లే ఆ బాణాలు అంటారు. అయితే మన్మధుడు ఉపయోగించేది 5 బాణాలే కదా అంటే సామాన్యుల మీదకు 5 బాణాలు చాలు కానీ అసామాన్యుడైన శంకరుని జయించాలంటే రెట్టింపు బాణాలు ఉండాలి అని చెప్తారు. 10 బాణాలను 2 అమ్ముల పొదుల్లో 5 చొప్పున పెట్టుకొని శంకరునిపై యుద్ధానికి వెళ్ళాడు అంటారు. అయితే చివర సాన పెట్టబడిన ములుకులు ఉండాలి కదా అంటే వేళ్ల గోళ్ళు చూడండి. సకల దేవతామూర్తులు అమ్మవారికి శిరస్సు వంచి నమస్కరించేప్పుడు
వారి కిరీటాలకు ఉన్నటువంటి రత్నాల చేత అమ్మవారి గోళ్ళు బాగా సానబెట్టబడ్డాయట. శంకరులను ఇంకేం ప్రశ్నిస్తాము? ఆరుద్ర పురుగుల చేత చుట్టూను పొదగబడిన మన్మధుని అమ్ముల పొదలను పోలిన పిక్కలు గలది అని ఈ నామానికి అర్థం. ఓం శ్రీ మాత్రే నమః. తర్వాత శ్లోకంలోని 2వ పాదం గూఢ గుల్ఫ కూర్మ పృష్ఠు జైష్ణు ప్రపదాన్విత. ముందుగా ఈ పాదంలోని మొదటి నామం గూఢ గుల్ఫ. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేప్పుడు గూఢ గుల్ఫాయే నమః అని చెప్పాలి. గూఢ అంటే నిండైన, గుల్ఫా అంటే చీలమండలు కలది అని. బలిష్టమైన చీలమండలు కలది దేవి అని అర్థం. ఇక్కడ గుల్ఫా అను పదమునకు రక్షణ చేయనది అని అర్థం. గూఢ అనగా రహస్యంగా అని కూడా అర్థం. రహస్యంగా తనను ధ్యానించు వానిని రక్షించు స్వభావం కలది శ్రీదేవి అని తెలుసుకోవాలి. రహస్యంగా రక్షించుట ఇహ జీవనమందలి సమస్యల నుండియే కాక ఇహము నుంచి కూడా రహస్యంగా శ్రీదేవి రక్షించగలదు. ఆమె మూల ప్రకృతి. ఆమె నుండియే అష్ట ప్రకృతులు ఉద్భవించాయి. ఆమె అవ్యక్తం యొక్క వ్యక్తరూపమే. ఇష్ట ప్రకృతులు ఆవరణములు సృష్టించగా ఆమె అవ్యక్తమునకు మొదటి ఆవరణగా నిలిచింది. ఆమె పరాప్రకృతి. ఆమె నుండి ఉద్భవించినవి అపర ప్రకృతులు. అపర ప్రకృతుల నుండి దాటించి పరాప్రకృతి అనుభవంనిచ్చి అవ్యక్తమునకు కొనిపోవ సమర్థురాలు శ్రీదేవే. అమ్మవారి ఆరాధన సకల శుభాలను రహస్యంగా అందిస్తుంది. బహాటంగా రక్షణ గోచరింపకపోయినను అమ్మ తప్పక రక్షించును అను దృఢ విశ్వాసంతో ధ్యానించు వారికి ఆమె రక్షణ లభిస్తుంది. చీలమండలను ఒకదానిపై ఒకటి పేర్చి సిద్ధాసనం వహించి ధ్యానించు వారికి ప్రకృతి సహకరించి ప్రజ్ఞను ఊర్ధ్వగతి చేర్చి ఆజ్ఞయందు స్థిరపరచునని హఠయోగం బోధిస్తుంది. ఇది కుండలిని ప్రచోదన రహస్య విద్య. దీనికి అధిదేవత కూడా అమ్మయే. ఆమెకు గుండ్రంగా మరియు చక్కగా ఆకారంలో ఉన్న చీలమండలు దాగి ఉన్నాయి. బలిసిన చీలమండలు గల పరమేశ్వరి ధ్యానించు వారిని రక్షిస్తుంది. ధ్యాయేత్ పద్మాసనస్థాం అని ధ్యానించినప్పుడు దేవి పద్మాసనాసీన అని చెప్పబడుతుంది. ఆ పద్మాసనంలోని గుల్ఫములు గుహ్యస్థానానికి సన్నిహితంగా ఉంటాయి. గుహ్యస్థానము రత్నమణి సూచితం. చీలమండల సంధిస్థానానికి కేంద్రమందున్న మణి సూచితమైన నవసంఖ్యాతలము. నవర్ణ మంత్రమందలి మధ్యవర్ణము చింతామణి సంజ్ఞ కలది. మిగిలిన 8 బీజాలు అష్టప్రకృతులు. గూఢ గుల్ఫ అంటే ఇంపైన చీలమండలు కలది అని అర్థం. అయితే గూఢ అనగా రహస్యమైన అనే అర్థం కూడా ఉంది. ఈ రెండో అర్థాన్ని బట్టి అమ్మవారి చీలమండల రహస్యంగా అంటే కనపడకుండా ఉంటాయి అని అర్థం. రహస్యంగా రక్షించుట ఇహ జీవనమందలి సమస్య నుండే కాక ఇహము నుండి కూడా రహస్యంగా శ్రీదేవి రక్షించగలదు. ఆమె మూల ప్రకృతి. ఆమె నుండియే అష్ట ప్రకృతులు ఉద్భవించాయి. ఆమె అవ్యక్తమగు వ్యక్తరూపమే. అష్ట ప్రకృతులు ఆ వర్ణములు సృష్టించగా ఆమె అవ్యక్తముగా మొదటి ఆవరణగా నిలిచింది. ఆమె పరాప్రకృతి. ఆమె నుండి ఉద్భవించింది అపర ప్రకృతులు. అపర ప్రకృతి నుండి దాటించి పరాప్రకృతి అనుభవాన్నిచ్చి అవ్యక్తమునకు కొనిపోవు సమర్థురాలు శ్రీదేవి. అమ్మవారి ఆరాధన సకల శుభాలను రహస్యంగా అందిస్తుంది. అమ్మ రక్షించును అని ధ్యానించిన వారిని తప్పకుండా రక్షిస్తుంది. ఇప్పుడు పాదంలోని తర్వాతి నామం కూర్మ పృష్ఠు జైష్ణు ప్రపదాన్విత. ఇది 12 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు కూర్మ పృష్ఠు జైష్ణు ప్రపదాన్వితాయే నమః అని చెప్పాలి. అంతేగాని కూర్మ పృష్ఠ అని విడదీయరాదు. అలా ఆ 4 అక్షరాలు విడదీస్తే అమ్మవారిని తాబేలు వీపుతో పోల్చినట్లవుతుంది. కూర్మ అంటే తాబేలు యొక్క, పృష్ఠ అంటే ఉపరితలం అంటే వీపు భాగపు నునుపునంట. జయిష్ణు అంటే గెలుచు స్వభావం గల, ప్రపద పాదాగ్రములు అంటే పారాణి పెట్టే పాదాల ఉపరితల భాగాలన్నమాట. అన్విత అంటే కూడినది లేదా కలిగినది అని. అమ్మవారి పాదాలపై భాగము తాబేలు వీపుతో పోల్చబడింది. సాముద్రిక శాస్త్రాన్ని బట్టి కూడా తాబేలు వీపు వలె ఎత్తుగా ఉబ్బుగా ఉన్న పాదపు పైభాగము శుభకరమని తెలుపబడింది.
అట్టి వారికి జయము సహజంగా కలుగుతుంది. అపజయము దూరంగా ఉంటుంది. వారి అడుగులకు అడ్డు లేదు. వారు నడిచిన చోటెల్లా జయముంటుంది. అమ్మవారి పాదముల పైభాగము తాబేలు డిప్పల వలె చతుర్దశ భువనాలకు ఆధారం, 14 లోకములకు రక్షణప్రదం. ఆమె పాదములను ఆశ్రయించి పూజించు వారికి సర్వజయములు కలుగుతాయి. 14 లోకములలో ఆమెకు ఎదురే లేదు. ఆమె ఆశ్రయించిన వారికి కూడా అట్టి జయిష్ఠుతత్వము లభిస్తుంది. కూర్మ పృష్ఠములను పూజించు వారికి సాధు స్వభావం కలిగి రజస్తమస్సులు తొలగి సమస్తమును జయించు స్థితి అప్రయత్నంగా లభిస్తుంది. అట్టి ప్రశస్తమైన పాదములు కలది శ్రీదేవి. పూజ అంతా కూడా పాదములకే జరుపుటలో గల విశేషార్థము ఇందు సూచించబడింది. దైవ పూజ అంతా కూడా పాదములకే జరగాలి. గురు పూజ కూడా పాదములకే జరగవలెను. ఇది అందరూ గమనించాలి. ఆమె పాదాల వంపు తాబేలు షెల్ కంటే చాలా అందంగా మరియు వంపు తిరిగినదిగా ఉంది. కానీ శంకర తన పాదాలను తాబేలు షెల్లుతో పోల్చినందుకు తన కోపాన్ని వ్యక్తం చేస్తుంది. ఇది కఠినమైనది. సౌందర్యలహరిలోని 88వ శ్లోకము ఇలా చెప్తోంది: మీ పాదాల వేళ్ళు ఈ విశ్వాన్ని నిలబెట్టేది. అతను మొత్తం పాదాలను కూడా పోల్చడం లేదు. అతను కాలివేళ్ల గురించి మాత్రమే చెప్పాడు. శివునికి మీ పాదాల మృదుత్వం తెలుసు. అందుకే మీ వివాహ వేడుకలో ఆయన మీ పాదాలను చాలా జాగ్రత్తగా పట్టుకున్నాడు. అలాంటి మృదువైన పాదాలను తాబేలు షెల్లుతో పోల్చడానికి వారికి బహుశా వాగ్దేవతలు. వాళ్ళకి ఎంత ధైర్యం! ఇది కూడా సహస్రనామం సౌందర్యలహరి కంటే చాలా పురాతనమైందని నిర్ధారిస్తోంది. 41, 42 మరియు 43 నామాలు సాముద్రిక లక్షణంలో వివరించిన లక్షణాల ప్రకారం ఉన్నాయి. తాబేటి వీపును జయించు స్వభావం గల మీగాళ్లతో కూడినది. అంటే ఆమె మీగాళ్ళు తాబేలు వీపు కన్నా బాగున్నాయి అని అర్థం. తాబేలు వీపు మీద సురక్షితంగా ప్రకాశిస్తున్న చతుర్దశ భువనాల రక్షణ కలది. సంగ్రామంలో మరణం పొందకుండా ఉండాలి అంటే అమృతం తాగాలి అనే నిర్ణయానికి వచ్చారు దేవతలు. అమృతం కావాలి అంటే క్షీరసాగర మదనం జరగాలి. అందుకోసము మందరగిరి పర్వతాన్ని కవ్వంగా తెచ్చుకున్నారు. వాసుకుని త్రాడుగా చేసి దేవదానవులు క్షీరసాగర మదనం ఆరంభించారు. పర్వతము సముద్రంలో మునిగిపోతోంది. ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు దేవతలంతా శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. ఆ సమయాన ఆత్రత్రాణపరాయణుడైన శ్రీ మహావిష్ణువు కూర్మ రూపంలో మందరగిరి పర్వతాన్ని మోశాడు. ఈ రకంగా జగాలను రక్షించాడు. అందుచేతే కూర్మము వీపు మీద చతుర్దశ భువనాలకు రక్షణ కల్పించింది అన్నారు. తాబేలు వీపు చాలా గట్టిగా ఉంటుంది. రాయితో కొట్టినా కూడా పగలదు. ప్రమాదం ఏదైనా సంభవించినప్పుడు తాబేలు తన కాళ్ళు, తల, వీపు క్రిందికి లాక్కొని రక్షణ కల్పించుకుంటుంది. అటువంటి తాబేటి వీపులాగా పరమేశ్వరి పాదాలున్నాయి. అంటే దేవి పాదాలను ఆశ్రయించిన వారికి తాబేటి చిప్పవల్లే రక్షణ కల్పిస్తుంది. పాదం యొక్క పై భాగాన్ని ప్రపదం అంటారు. సౌందర్యలహరిలోని 88వ శ్లోకంలో శంకర భగవత్పాదులు దేవి ముంగాలను వర్ణిస్తూ, అమ్మ, నిన్ను ఆశ్రయించిన వారికి సత్కీర్తులను కలిగించుచు, సకల ఆపదలను తొలగించుచు, మంచికి పుట్టిల్లుగా, చెడులు అనేవి దరిచేరలేని శుభవాకిళ్లుగా వెలుగొందుచుండేవి. నీ పాదముల పైభాగాన ఉండే నీ మీగాళ్ళు, అటువంటి నీ పాదమును నీ వివాహ వేళ రాతియందు వధువు పాదము పెట్టించుట అను ఒక తంతు యందు దయాపూర్ణుడైన మనసు కల నీ భర్త అయినటువంటి శివుడు తన చేతితో నీ పాదములు పట్టుకొని రాతియందు ఉంచుటకు, అంటే వధువుచే సన్నికళ్ళు తొక్కించుట అనే పద్ధతి చాలా సందేహించాడు. ఎందుకనగా అతి మృదువైన నీ పాదములు ఆ కఠిన రాతి స్పర్శతో ఎక్కడ కందిపోవునో అని. మరీ అంత సున్నితమైన ఆ సుకుమార పాదాన్ని, ఆ పాదంపై నున్న మీగాలుని, అంటే అరికాలు పైభాగం. కొందరు సత్కవులు అంటే లలితలో వసిన్యాది దేవతలు కఠినంగా ఉండే ఆడ తాబేలు వీపు చిప్పతో ఉపమానం చెబుతూ ఎలా వర్ణించగలిగారమ్మా? దీనికి తాబేటి చిప్పను జయించినటువంటి ప్రపదం
తో శోభిల్లుదానా అని అమ్మను వసిన్యాది దేవతలు వర్ణించారు. దానినే ఇక్కడ శ్రీశంకరులు అంత మృదువైన నీ పాదములను అలా వర్ణించుట సరికాదని నిష్కర్షగా చెప్పారు. ఇక్కడ శ్రీశంకరులకు అమ్మ మీద ఉన్న అమిత మాతృభావ లాలిత్య భక్తి మనకు కనిపిస్తుంది. నా తల్లి యొక్క అంత మృదు పాదాలు పట్టుకొని అంత కఠినంగా వర్ణిస్తారా? అసలు ఆ మాట అనడానికి వారికి మనసెలా వచ్చిందని ఆదిశంకరులు కరుణతో విలవిలలాడిపోయారు. అది కదా భక్తి అంటే, అమ్మ మీగాళ్ళు అంత మృదువుగా ఉన్నాయి అని. ఓ దేవి భగవతి, అన్ని వైభవాలకు ఉనికి పట్టే ఆపదలను తొలగించే నీ పాదాగ్రాలను సత్కవులు అతి కఠినమైన తాబేటి చిప్పతో సరిపోల్చడానికి ఎలా పూనుకుంటున్నారు? త్రిపురాంతకుడైన పరమశివుడు వివాహ సమయంలో కనికరం గల మనసుడై ఎంత సున్నితంగా ఆ పాదాలను సన్నకల్లుపై పెట్టాడో కదా. అమ్మవారి పాదముల పైభాగము తాబేలు డిప్పల వలె చతుర్దశ భువనాలకు ఆధారం, 14 లోకములకు రక్షణప్రదం. అమ్మ పాదములను ఆశ్రయించి పూజించే వారికి సర్వజయాలు కలుగుతాయి. 14 లోకములలో అమ్మకు ఎదురే లేదు. అట్లే అమ్మ పాదాలను ఆశ్రయించిన వారికి కూడా అట్టి జయిష్ఠుతత్వం లభిస్తుంది. కూర్మ పృష్ఠములను పూజించే వారిని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా ఉద్ధరించి మోక్షాన్ని ప్రసాదించగలదు. అందుకనే అమ్మవారి పాదాలు మహానిర్వాణ సౌభాగ్యదాయినులు. పూజ అంతయు పాదములకే జరుపుటలో గల పరమార్థము ఇదే. మోక్షప్రదమైన అమ్మవారి పాదాలను సూచించే బీజాక్షరము సౌహ్. సంసార సముద్రంలో మునుగు మందర పర్వతము వంటి భౌతిక తత్వ జీవులను కూడా ఆది కూర్మమును మించి ఉద్ధరించి మోక్షాన్నిచ్చి సామర్థ్యం గల పాదములు కలది ఆ తల్లి జగజ్జనని. ఆ తల్లి పాదాలకు నమస్కరిస్తూ ఓం శ్రీమాత్రే నమః. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.